శాసనసభ్యుడు మరి అనకూడదు. కానీ ఏ అధికారం రావాలన్నా ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని వాటాలు పెట్టుకొని కలెక్షన్ చేసినటువంటి వ్యక్తి ఒక ఎంఆర్ఓలు కానీ ఎండిఓ గారు కానీ కనీసం పోలీసుల దగ్గర కూడా మరి మామూలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఈ ధర్మశ్రేణి మీకు చెప్తున్నా. పోలీసుల దగ్గర కూడా మామూలు తీసుకున్నటువంటి వ్యక్తి, అటువంటి అవినీతిపరుడు, అటువంటి నీచమైనటువంటి వ్యక్తిని అతి త్వరలోనే ఇంటికి పంపించడం ఖాయమని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రతి పనికి కూడా కలెక్షన్ పెట్టుకుంటాడు. ఏ విధమైన కలెక్షన్ అంటే మరి నీ వాటా ఎంత, నా వాటా ఎంత, దోచుకోవడం దాచుకోవడం, ఇవి తప్ప రెండో పని లేదు. మరి దోచుకోవడం దాచుకోవడంలోనే మరి గనుడు ఎవరైనా ఉంటే మన శాసనసభ్యుడు అని చెప్పాలి. మరి ఆ రోజు నేనేమో ఆర్బీవరంలోని కొమ్మలపూడిలోని ఈ పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ఎలక్షన్లో ఈ రోజు ఎక్కడ కూడా మరి యువతలందరినీ కూడా మోసం చేసి ఎక్కడ కూడా ఒక ఉద్యోగ అవకాశం కాదు కదా, ఒక పరిశ్రమ కాదు కదా, ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు కబ్జా చేసి మీ కార్యకర్తలు మీరు కూడా దౌర్జన్యంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి అన్నీ కూడా మన త్వరలోనే ఈ తెలుగుదేశం జనసేన ఐక్యతతో మనందరం కూడా మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి గారిని చేసిన తర్వాత మన చోడవరం నియోజకవర్గం సమస్యలన్నీ కూడా మనం అందరూ కూడా తీర్చుకోవాలని చేసుకుంటూ మరి అదే విధంగా మరి యువతలనే కాదు, రైతులనే కాదు, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మోసం చేయనటువంటి ఇంకా మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా, అంగన్వాడీ ఆయాల దగ్గర కూడా మరి పోస్టులు వచ్చాయంటే వేలం రేట్లు వేసి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక ధర్మశ్రీ అని చెప్పేసి చెప్పగలం. అవునా కాదా? అటువంటి వ్యక్తి, అటువంటి నీచమైనటువంటి వ్యక్తి ప్రజాసేవ కాదు, కలెక్షన్ చేయడమే తప్ప రెండోది లేదు. మరి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎంత సర్వనాశనం చేశాడో ఈ నియోజకవర్గాన్ని మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల మన రాష్ట్రం కూడా ఎంతో వెనకబోయి 23-30 సంవత్సరాలు వెనకబడే పరిస్థితి వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పథంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంటే ఈయనకు ఒక అవకాశమే కదా, ఏమైపోతుందని చూస్తే ఈ రోజు ఆ పరిస్థితి మనం ఏంటో కళ్ళారు చూస్తున్నాం. మరి ఎప్పుడు ఈయన దించేసి ఒక్క 2 నెలలు మన కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం జనసేన మొత్తం కార్యకర్తలందరూ కూడా శ్రమపడి మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ పనిచేసి తప్పకుండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ సోదరులు పివిఎస్ఎన్ రాజు గారిని కూడా మాట్లాడాలని కోరుతూ ఉన్నా. నవ్యాంధ్ర యువ కెరటం యువగళం సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు తొలిసారిగా శంకరావం సభకి చోడవరం ఇచ్చేసినందుకు జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, చోడవరం ప్రజల తరపున నమస్సమాజం తెలియజేస్తూ ఈరోజు చాలా సుదినం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి చోడవరం సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ సభను పెట్టినందుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సోదర సోదరీమణులకు, విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లోకేష్ గారికి చోడవరం గురించి ఈ ప్రాంతంలో పుట్టిన మనిషిగా 15 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుసుకున్న విషయాల్ని చాలా క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. సార్, చోడవరంలో వరం ఉంది, కానీ చోడవరం ఎప్పుడు శాపంగానే ఉంది. చోడవరం అభివృద్ధి చెందని నియోజకవర్గం. చోడవరం అభివృద్ధి అనేది ఏ కోసానా లేదు. చాలా దురదృష్టం.
గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నాలాంటి చదువుకునే యువకులకి ఆ రోజున స్ఫూర్తినిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చోడవరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవం తీసుకురావడానికి శంకుస్థాపన చేసిన అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జగన్మోహన్ రెడ్డి ఉక్కు పాదాల కింద అడిగిపోతే 8 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చోడవరం నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు అందించే సుజల స్రవంతి, ప్రతి ఎకరానికి నీరు, ప్రతి రైతు చేతికి పని ఇచ్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వేరే గాల్లో కలిసిపోయింది. మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలి. చేతులెత్తి చెప్పాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో సాధిద్దామని చెప్పాలి. మరి ఈవేళ రాష్ట్రంలో ఉన్న ఏకైక పంచదార కర్మాగారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఒక 5 సంవత్సరాల క్రితం వరకు లాభాలు నడుస్తున్న ఫ్యాక్టరీ ఈవేళ నష్టాల్లో ఉండి చెరకు పంట అంటేనే రైతు భయపడే స్థితికి వచ్చిందంటే దానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం అధికార అసమర్థతను తెలియజేస్తున్న సభాముఖంగా. ఇదే జన్లబాడి మీటింగ్ లో ఒక 500 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంటే ఇవ్వలేనని చెప్పిన మంత్రులు, ఇదే జన్లబాడి మీటింగ్ లో 15 రోజులకు ఒకసారి పేమెంట్ చేయాలి, చెరకు రైతును ఆదుకోవాలని చెప్తే అపహాస్యం చేసిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు మీకు తెలుసు, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. అధర్మశ్రీ మొహానికి మేకప్ వేసుకుని పోలీస్ కారు వేసుకుని అరిగిపోయిన నలిగిపోయిన రోడ్లలో, గుంతల రోడ్లలో పడిపోయిన